రుద్రాక్షలను ధరించుటయందు విశేష ఫలము. ఏకముఖి రుద్రాక్ష శివస్వరూపము. దీని విశిష్టత ఏమి అనగా బ్రహ్మహత్యాదోషమును పోగొట్టును. రెండు ముఖములు గల రుద్రాక్ష పార్వతి పరమేశ్వరుల స్వరూపము. గోవధాది దోషమును పోగొట్టును. మూడు ముఖములు గల రుద్రాక్ష అగ్ని జగన్మాత పాపరాశిని నశింపచేయును. నాలుగు ముఖములు గలది బ్రహ్మస్వరూపము. నరహత్యా పాపమును పోగొట్టును. ఐదు ముఖములు గలది కాలాగ్నిస్వరూపము. వెడలరని తినారని వాని వలన వచ్చిన పాపములు పోగొట్టును. ఆరు ముఖములు గలది గుహుని స్వరూపము. భ్రూణహత్యాది పాపములను పోగొట్టును. ఏడు ముఖములు గలది అనస్తస్వరూపము. బంగారము దొంగలించుట వలన కలిగిన దోషమును పోగొట్టును. ఎనిమిది ముఖములు గలది వినాయక స్వరూపము. సమస్తమైన అబద్ధముల ఫలమును పోగొట్టును. తొమ్మిది ముఖములు గలది కాలభైరవ స్వరూపము. శివసాయుజ్య కారకము. 10 ముఖములు గలది విష్ణుస్వరూపము. భూతప్రేత భయమును పోగొట్టును. 11 ముఖములు గలది రుద్రస్వరూపము. అనేక యజ్ఞములు చేయు ఫలము కలుగును. 12 ముఖములు గలది సూర్యస్వరూపము. సమస్త రోగములను పోగొట్టును. 13 ముఖములు గలది సమస్త కోరికలను నెరవేర్చును. 14 ముఖములు గలది శ్రీకంఠ స్వరూపము. వంశోద్ధారకుడు జన్మించును.